వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వాడుకోవడంలో సైబర్ నేరగాళ్లు ముందుంటారు. అందుకే కాబోలు సైబర్ మోసాలకు కాదేది అనర్హం అన్నట్లుగా ప్రతి అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ప్రజల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తడంతో గ్యాస్ కొరతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దీంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు తక్షణమే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ లింకులు పంపిస్తూ నగదును కొట్టేస్తున్నారు. ఈ అంశంపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులే లక్ష్యంగా కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడి కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ను సరఫరా చేస్తామని నమ్మబలికే సందేశాలు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలేనని ప్రజలు గ్రహించాలని సిపి కోరారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని సిపి సూచించారు. సిలిండర్ బుకింగ్ లేదా ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్లను లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించాలని సిపి కోరారు. ఆకర్షణీయమైన ఆఫర్లను చూసి గుర్తు తెలియని వ్యక్తులకు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడదన్నారు. నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. సామాన్యులకు ఊరటనిస్తూ గ్యాస్ సరఫరా, డెలివరీ విషయంలో కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఇకపై సిలిండర్ కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదని, బుకింగ్ చేసిన 2.5 రోజుల్లోనే సిలిండర్ ఇంటికి చేరుతుందని స్పష్టం చేసింది. అయితే దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎల్పీజీ ఉత్పత్తిని ఏకంగా 25% పెంచినట్లుగా కేంద్రం పేర్కొంది. దీంతో సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందని, రాబోయే రోజుల్లో ఈ కొరత మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ కొరత తీవ్రంగా ఉంటుందనే భయంతో గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా గ్యాస్ బుకింగ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ బుకింగ్లు విపరీతంగా పెరిగాయి. ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు వద్దని కేంద్రం ప్రకటించింది. అనవసరంగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేయొద్దని సూచించింది. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో రోజుకి దాదాపు 55 లక్షల బ్యారెళ్ల ముడి చమురు అందుబాటులో ఉందని ప్రభుత్వ అధికారి వివరించారు. మరోవైపు ఈ కాలంలో సాధారణంగా హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చేదానికంటే ఎక్కువగా చమురు, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలోని డిమాండ్ను తీర్చడానికి తగినంత సేకరణ కూడా జరుగుతున్నట్లుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో దయచేసి అనవసరమైన ఎల్పీజీ బుకింగ్లను నివారించాలని ప్రజలను కోరింది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంది. హార్ముజ్ ప్రత్యామ్నాయ రూట్ల ద్వారా చమురు దిగుమతులు చేసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. హార్ముజ్ మార్గంలో నిలిచిపోయిన సప్లై కంటే కూడా ఎక్కువ మొత్తంలోనే ఇతర వనరుల నుంచి చమురును సేకరించామని కేంద్రం పేర్కొంది. చమురు దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో ఇంధన నిల్వలకు ఎలాంటి కొరత లేదని పేర్కొంది. ప్రజలు మోసపోవద్దని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిస్తున్నారు.